అరుణోదయ 50 వసంతోత్సవాల సభలో సినీ యాక్టర్, జననాట్య మండలి సీనియర్ సభ్యుడు అయిన భూపాల్ గారు మాట్లాడుతూ, కళ ఒక తూటా లాంటిది. అది సైద్ధాంతికంగా ప్రజల తరపున నిలబడితే ఎదుటి శత్రువును చంపగలదు, లేకుంటే గాయం కూడా చేయలేదు అని మాట్లాడారు. అదేవిధంగా జననాట్య మండలి గురించి మాట్లాడుతూ, ఎందరో వేల మంది జననాట్య మండలి కళాకారులు ఉండగా ఒక్కరికే పెద్దపీట వేయటం సబబు కాదు అని కూడా మాట్లాడారు. కానీ అదే జననాట్య మండలిలో నుంచి 7 సినిమాలకు హీరో అయినా కూడా జననాట్య మండలి సభ్యుడుగానే కొనసాగుతాడు. కానీ అదే ఇంకో వ్యక్తి ఒక పాట సినిమాకు రాస్తే ఆయనను బహిష్కరణకు గురి చేసి ఇబ్బందుల పాలు చేసిన చరిత్ర కూడా ఉన్నది కదా అనేది సామాన్యులే గుర్తు చేయాలన్న ఈ భేదవాళ్ళకు అంటూ అక్కడికి వచ్చిన కొంతమంది వాదనలు. పోయినా ఉన్నా జననాట్య మండలి 72 కానే కాదు, జననాట్య మండలి 73లో పుట్టింది. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను, నాతో పాటు ఇంకా 2-3 ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మేము ఫౌండర్స్. 72లో జననాట్య మండలి లేదు. మహాగాయకులమని చెప్పుకున్న వాళ్ళు కూడా లేరు. మిత్రులారా, ఒక్క మాట, 52 సంవత్సరాల జననాట్య మండలి చరిత్ర ఉందనుకుందాం, కాదు 51 అనుకుందాం. అయితే జననాట్య మండలి భావజాలాన్ని వదిలిపెట్టి, అరుణోదయ భావజాలాన్ని వదిలిపెట్టి, మార్గాన్ని వదిలిపెట్టి పక్కకు పోతే అతడు జననాట్య మండలి కాదు, అరుణోదయ కూడా కాదు. ఎందుకంటే భావజాలం మారిపోయింది. నాలాంటి వాళ్ళు కొందరు అప్పటి నుండి ఇప్పటి వరకు అదే భావజాలాన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. మేము ఎగరకుండొచ్చు, గంతులు వేయకుండొచ్చు, కానీ మా లోపల మాత్రము నాటుకుపోయి ఉంది జననాట్య మండలి సంస్కృతి. మిత్రులారా, కరపత్రంలో సినీ నటుడు అని రాసిండు. సినీ నటుడు, యాక్టర్ ఏదో రాసింది. విమలక్క ఈడ ఉండి అన్న జననాట్య మండలి అని చెప్పింది. నాకు ఇదే గ్రేట్ దానికన్నా. నేను 7 సినిమాల్లో హీరో. అయితే ఇంత హీరోనైనా నేను యాక్ట్ చేసిన జననాట్య మండలిని దృష్టి పెట్టుకుని యాక్ట్ చేసిన, కానీ సినిమా హీరోగా ఎక్కడ పోలేదు, ఎప్పుడు పోలేదు. కరపత్రం చూసినప్పుడు అట్లంటే బాగుండనేమో అనుకున్నాను. ఇక్కడ వచ్చి విమల చెప్పినాక నేను సంతోషపడ్డాను. నేను జననాట్య మండలి ఇక్కడ అని తలెత్తుకొని నిలబడ్డాను. అరుణోదయ కూడా అంతే. విరసం వాళ్ళు ఇద్దరు రాసిన ఆ సందేశము పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. దాని గురించి మళ్ళీ చెప్పాలంటే టైం వేస్ట్. ఆ సందేశాన్ని మనస్ఫూర్తిగా నేను ఒప్పుకుంటున్నాను. విప్లవ జేజేలు అరుణోదయకి చెప్తున్నాను. మిత్రులారా, విషయం ఏమంటే, కళాకారునికి ఒక బ్యాలే రూపొందించిన వారికి, ఒక పాట రాసిన వారికి, పాడేవానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ప్రజల కోసం అన్నప్పుడు విపరీతమైన అభిమానము, ప్రేమ పుట్టుకొస్తుంది. పైసల కోసం అన్నప్పుడు అది వేరే విషయం. అది బూర్జువా సంస్కృతి, అది ధనస్వాముల, దేశాన్ని దోసుకునే వాళ్ళ సంస్కృతి. మనది అట్లా కాదు. మన గాయకులు ఎవరు పాట పాడినా చేయితో పట్టుకొని బుల్లెట్ ఎంత గట్టిన కొట్టినా కానీ కనీసం బట్ట కూడా రదనం పడదు. అదే బుల్లెట్ పిస్టల్లో పెట్టి కొడితే మనిషి పట్టును లేచిపోతాడు. అరుణోదయ కళాకారుల టెక్నిక్ అది, అట్లా పాడతారు. జననాట్య మండలి టెక్నిక్ అది, అట్లా పాడుతుంది. కనుక ఈ 50 ఏళ్ల చరిత్ర మేము కలిసే నడిచాం. ఎన్ని మీటింగ్లలో మేమిద్దరం కలిసే ఉన్నాం. నేను ప్రిసైడ్ చేసిన మీటింగ్లలో చాలా వరకు జననాట్య మండలి ఒక పాట ఉంటే అరుణోదయది ఒక పాట, వాళ్ళ బ్యాలే ఒకటి ఉంటే వీళ్ళ డ్యాన్స్ ఒకటి, ఇట్లా రూపొందిస్తూ సాగింది. జీవితం అంతా జననాట్య మండలితోటే కొనసాగుతుంది. ఎప్పుడైతే భావజాలం తగ్గిపోతుందో మీ లోపల, ఎప్పుడైతే మీ రాజకీయాలను విస్మరించి ఇంకో దారి పడతారో, అప్పుడే అరుణోదయ వ్యక్తి చనిపోయినట్టు, జననాట్య మండలి వ్యక్తి కూడా చనిపోయినట్టు. ఇంకా ఎక్కడ బతుకుంటాం మనం? మన రక్తంలో నరనారాయణ ఉంది ప్రజా సంస్కృతి, ప్రజల మీద ప్రేమ.
ప్రజా కళలు, ప్రజా సాహిత్యం అంత జీర్ణించుకుపోయిందే, దాన్ని కాదని ఎట్లా అంటాం? కనుక ఈనాడు అరుణోదయ సాహితీ సాంస్కృతిక సమాఖ్య జరుపుకుంటున్న ఈ మీటింగ్కి రావడం, నేను చాలా దూరం నుండి వచ్చాను. అయితే నాకు ఒక్కడి జ్ఞాపకం వస్తుంది. కొంతమంది కొన్ని పాటలు అడగదొక్కుతారు, వాళ్ళ వక్రబుద్ధి ఆ పని చేస్తుంది. తిరుమలరావు గారు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఓకే, భూపాల్ పాటలు కత్తి ఈటలు అని నా పుస్తకాన్ని పరిచయం చేశారు ఆయన. ఆ పాటలు కత్తి ఈటలన్నీ ఎటుపోయినట్టు, ఎక్కడ అనగదొక్కబడ్డాయి? నేను వాడలేను, ప్రజల్లో వాడతాను. కలుపు కూలి రైతుల దగ్గరికి, స్త్రీల దగ్గరికి పోతే మంచిగా బ్రహ్మాండంగా వాడితే నేను మహాగాయకుని, స్టేజ్ ఎక్కితే మహాగాయకుని కాదే. నాకన్నా చక్కగా పాడేవాళ్ళు, మంచిగా పాడేవాళ్ళు, మధురంగా పాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాడితే ఆ పాట రాణిస్తుందని నా భావన. దానికి అందరూ కోరస్ ఉండాలి, డోలకు ఉండాలి, డప్పు ఉండాలి, పాట ఉండాలి, పాటలోని భావం ఉండాలి. అది మన అరుణ సంస్థలకు సంబంధించింది అయి ఉండాలి, వేరేది ఉండొద్దు. ఒక్క మాట, సంస్థ అంటే ఒక్కరేనా? సంస్థ అంటే విమలనేనా? సంస్థ అంటే వెళ్ళిపోయిన ఎవరో వ్యక్తి ఆ ఒక్కడేనా? కాదే. మండలి అంటే కూటమి, సమాఖ్య అంటే కూటమి, నేనే మొత్తం నేనే అంటే అది కరెక్ట్ కాదు. ఒక 100 మంది పని చేస్తేనే తయారైంది అరుణోదయనా, జననాట్య మండలైనా. మరి మిగతా వాళ్ళని ఎక్కడ పోయినరు? ఏమైపోయినరు? వాళ్ళకి విలువ లేదా? ధ్యాస లేదా? వాళ్ళ త్యాగం లేదా? వాళ్ళ దెబ్బలు లేవా? వాళ్ళు చనిపోలేదా? అందుకని కొంతమంది గురించి మాట్లాడమంటే నా మనసు ఒప్పదు. పేర్లు చెప్తే మనుషులు ఖరాబ్ అవుతాయి, మనిషి బాధపడతాడు. ఇంకా చీకట్లో ఉన్నవాళ్ళు దాన్ని పట్టుకొని బయలుదేరుతారు. మిత్రులారా, చాలా సంతోషం ఇవాళ. అరుణోదయ అట్లా కాదు, జననాట్య మండలి కూడా కావద్దు, అట్లా కాదు కూడా. ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి నిన్న ఇవాళ బ్రహ్మాండమైన కళారూపాలను వెలికి తెచ్చి చూపించిన అరుణోదయ సాహితీ సాంస్కృతిక సమాఖ్యకు విప్లవాది వందనాలు.